మనం ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ ప్రవర్తన బట్టి వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అని వాళ్ళ ప్రవర్తన బట్టి మనం డిసైడ్ చేస్తాం. అట్టి రీతిలోనే దేవుడు యోబు గురించి ఎంత మంచి సాక్ష్యం పలికాడంటే, యోబు గ్రంథంలో ఎంత చక్కగా వివరించారంటే యోబు ప్రవర్తన ఎలాంటిది. ఆయన యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, న్యాయం తీర్చేవాడు, ఇతరులకు న్యాయమే చేసేవాడు. అంతేకాదు ప్రతి విషయంలో ప్రవర్తనలో యథార్థత చూపేవాడు. అతనిలో అన్యాయం అనేది లేదు. అంతేకాదు అన్నిటికంటే మించినది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అంతేకాదు చెడుతనమును విసర్జించినవాడు. ఇది ఎవరు పలుకుతున్నారు? దేవుడే యోబు యందు సాక్ష్యం పలుకుతున్నాడు. మన మనుషుల సాక్ష్యం ఎంత గొప్పదో దేవాది దేవుని యొక్క సాక్ష్యం అంతే గొప్పది. యోబు గ్రంథం ద్వారా అనేక విలువైన ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే యోబు భరించిన శ్రమలు అంతా ఇంత కాదు. శ్రమలో కూడా విశ్వాసాన్ని వదలలేదు. అట్టి రీతిలోనే మనం కూడా